మనం ఏదైతే సంఖ్యలు సంఖ్యా వ్యవస్థలో ఫిబ్రవరి 4th రోజు ఎగ్జామినేషన్ కండక్ట్ చేసుకున్నామో టెస్ట్ 7 అండి. సో దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు చూద్దాం. సో మొదటి ప్రశ్న చూడండి, ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్ అంట. సో క్రింది వాన్లో ఏవి అసత్యం అవుతాయని చెప్పి అడుగుతూ ఉన్నాడు. సో మొదటి ఇక్కడ మనకి స్టేట్మెంట్ 1 2 3 4 5 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఆప్షన్స్ వచ్చి చాయిస్ 1 ఆల్ ద అబోవ్ అంటున్నాడు, ఓన్లీ 5, ఆల్ ఎక్సెప్ట్ 5, 1 and 3 ఓన్లీ అన్నాడు. సో క్రింది వాన్లో ఏవి అసత్యం అవుతాయని చెప్పి అడుగుతూ ఉన్నాడు. సో తెలుగులో కూడా చూడండి, క్రింది వాన్లో ఏ ప్రవచనాలు అసత్యం అవుతాయి. సో బేసి సంఖ్యలు అన్నీ సంయుక్త సంఖ్యలు అంట. సో ఇక్కడ బేసి సంఖ్యలు అన్నీ సంయుక్త సంఖ్యలు అని అంటూ ఉన్నాడు. సో కరెక్ట్గా చెప్పాలంటే బేసి సంఖ్యలు అన్నీ కూడా ఇక్కడ సంయుక్త సంఖ్యలు అంటున్నాడండి. సో ఒక్కసారి చూడండి, మీకు సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ 3 అనే సంఖ్య తీసుకుందాం అండి. ఇది మనం 3 అనే సంఖ్య తీసుకుంటే ఇన్ జనరల్గా మనం ప్రైమ్ నెంబర్ అని చెప్తూ ఉంటాం. ఓకే, సో 5 అనే సంఖ్య తీసుకున్నాం అనుకోండి, ప్రైమ్ నెంబర్ అని చెప్తూ ఉంటామండి. రైట్, ఒక్కసారి చూడండి, ఇక్కడ బేసి సంఖ్యలన్నీ సంయుక్త సంఖ్యలు అని అంటూ ఉన్నాడు. ఒకసారి 3 చూస్తే 3 బేసి సంఖ్య, కానీ అది ప్రైమ్ నెంబర్ అవుతుంది, సంయుక్త సంఖ్య అవ్వదు. 5 చూస్తే 5 బేసి సంఖ్య, అది ప్రైమ్ నెంబర్ ప్రధాన సంఖ్య అవుతుంది, సంయుక్త సంఖ్య అవ్వదు. అంటే సో నాకు తెలిసి బేసి సంఖ్యలన్నీ సంయుక్త సంఖ్యలు అనేవి ఇది డెఫినెట్గా ఫాల్స్ అవుతుందని చెప్పాలి, అంటే అసత్యం అవుతుందని మనం మాట్లాడుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి, వాస్తవ సంఖ్యలు అన్నీ కర్ణీయ సంఖ్యలు అంట. సో వాస్తవ సంఖ్యలు అన్నీ కర్ణీయ సంఖ్యలు అయ్యే అవకాశం లేదండి. కరణీయ సంఖ్యలు అన్నీ వాస్తవ సంఖ్యలు అవుతాయి కనుక ఇది కూడా మనం అసత్యం అని చెప్పొచ్చు, ఫాల్స్ స్టేట్మెంట్. నౌ 2 సాపేక్ష ప్రధాన సంఖ్యల్లో కనీసం 1 ప్రధాన సంఖ్య ఉండును అంటున్నాడు. అది కూడా తప్పండి, ఎందుకంటే 2 సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవ్వాలంటే సో 2 నెంబర్స్ యొక్క హెచ్ఎఫ్ అనేది A, B అనే 2 నెంబర్స్ తీసుకుంటే వాటి ఎస్ఎఫ్ 1 అయితే వాటిని మనం కో ప్రైమ్ నెంబర్స్, రిలేటివ్ ప్రైమ్స్ అని చెప్తూ ఉంటాం, సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటాం. అయితే ఇక్కడ సింపుల్గా ఎగ్జాంపుల్గా నేను ఎస్ఎఫ్ 16, 25 తీసుకుంటున్నా, వాటి యొక్క ఎస్ఎఫ్ కూడా 1. అంటే ఇక్కడ 16, 25 రెండూ కూడా సంయుక్త సంఖ్యలని. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడు, 2 సాపేక్ష ప్రధాన సంఖ్యలో కనీసం 1 ప్రధాన సంఖ్య ఉండును అంటున్నాడు. సో ఇక్కడ 1 కూడా ప్రధాన సంఖ్య లేదు కాబట్టి సో డెఫినెట్గా ఇది కూడా ఫాల్స్ స్టేట్మెంట్గా మనం చెప్పొచ్చు. సో బేసి సంఖ్యలు అన్నీ ప్రధాన సంఖ్యలు అంటాయండి, తప్పండి. ఎందుకంటే సో బేసి సంఖ్యలో 9 ఉంటుంది, 9 ప్రధాన సంఖ్య కాదు. సో నెక్స్ట్ వన్, బేసి సంఖ్యల్లో 15 ఉంటుంది, 15 ప్రధాన సంఖ్య కాదు కనుక ఇది కూడా ఫాల్స్ స్టేట్మెంట్గా మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. మరి 5వది చూడండి, 2 తప్ప మిగతా సరి సంఖ్యలు అన్నీ సంయుక్త సంఖ్యలే అంటండి. సో ఇది కూడా రాంగ్ అండి, ఎందుకంటే 2 తప్ప మిగతా సరి సంఖ్యలు అన్నీ సంయుక్త సంఖ్యలే. ఎస్, డెఫినెట్లీ దిస్ విల్ బీ ద ట్రూ స్టేట్మెంట్ అండి. సో ఒక 2 తప్ప మిగతా సరి సంఖ్యలు అన్నీ కూడా సంయుక్త సంఖ్యలే అవుతాయి. సో డెఫినెట్గా 5th అనేది ట్రూ అవుతుంది. కానీ క్వశ్చన్ ఏమడిగాడు, క్రింది వానిలో ఏవి అసత్యం అవుతాయి అంటున్నాడండి. సో ఎక్సెప్ట్ 5, రిమైనింగ్ ఆల్ 4 ఆర్ అసత్యం అని చెప్పొచ్చు కనుక 5 తప్ప మిగతా అన్నీ కూడా ఫాల్స్ అని చెప్పొచ్చు కనుక ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకసారి క్వశ్చన్ ఇంగ్లీష్లో కూడా చూద్దాం. ఆల్ ఆడ్ నెంబర్స్ ఆర్ కాంపోజిట్ నెంబర్స్ అంటున్నాడు. సో డెఫినెట్లీ దిస్ విల్ బి ద ఫాల్స్ స్టేట్మెంట్ అండి, ఎందుకంటే ఆడ్ నెంబర్స్ అన్నీ కూడా కాంపోజిట్ నెంబర్స్ అవ్వండి. ఎందుకంటే ఎగ్జాంపుల్గా 3, 5 ఉన్నాయండి. ఈ 3, 5 డెఫినెట్గా కాంపోజిట్ నెంబర్స్ అవ్వవు కనుక ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఫాల్స్ స్టేట్మెంట్. ఆల్ ద రియల్ నెంబర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్. సో రాంగ్ అండి, ఆల్ రేషనల్ నెంబర్స్ ఆర్ రియల్ నెంబర్, బట్ ఆల్ రియల్ నెంబర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్ అంటున్నాడు. ఈ రియల్ నెంబర్స్లో ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ ఆల్సో పాసిబుల్. సో ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ నాట్ రేషనల్ నెంబర్. సో ద సెకండ్ స్టేట్మెంట్ also false statement. Now coming to 3 అండి, at least one of 2 relative prime numbers is prime number. So at least one of the 2 relative primes అంటాడండి. అంటే ఒక 2 relative prime తీసుకుంటే దాంట్లో at least 1 నెంబర్ ప్రైమ్ నెంబర్ అవుతుంది అంటాడు. దట్ ఈస్ అబ్జల్యూట్లీ రాంగ్ ఆన్సర్ అండి, ఎందుకంటే మనం సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ చూడండి 5, 9 చెప్దామండి. సో 5, 9 తీసుకుంటే వీటి యొక్క ఎస్ఎఫ్ డెఫినెట్గా 1 అవుతుంది. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే అట్లీస్ట్ 1 ఆఫ్ ద 2 రిలేటివ్ ప్రైమ్ నెంబర్స్ ఈజ్ ప్రైమ్ అంటున్నాడు. అంటే 1 ఆఫ్ ద అంటే ఇక్కడ ఇది ఓకే సాటిస్ఫై అయిందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎస్ఎఫ్ 16, 25 చెప్తాను, ఇక్కడ 1 అవుతుంది. అంటే డెఫినెట్గా సో 2 ప్రైమ్ నెంబర్స్ కూడా కాకపోవచ్చు అండి. అందువల్ల సో అట్లీస్ట్ 1 ఆఫ్ ద ప్రైమ్ నెంబర్ అంటే ఇక్కడ రిలేటివ్ ప్రైమ్ నెంబర్ అంటున్నాడు. సో దట్ విల్ బీ ద ఫాల్స్ అండి. దేని ప్రకారం చెప్తున్నా మనం ఇక్కడ సింపుల్గా 16, 25 అనే ఎగ్జాంపుల్ తీసుకున్నా, బోత్ 16 and 25 ఆర్ కాంపోజిట్ నెంబర్. ఇక్కడ 16, 25 ఆర్ కో ప్రైమ్ నెంబర్, ఎస్ఎఫ్ విల్ బీ 1 అండి. అందువల్ల థర్డ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్గా చెప్తున్నాను, ఫాల్స్గా మనం ఇక్కడ తీసుకోవచ్చు.
Now next one, all odd numbers are prime numbers. So absolutely wrong అండి. సో దట్ ఈస్ ద ఫాల్స్ స్టేట్మెంట్ కనుక సో ఆల్ ఆడ్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ అవ్వండి. ఎందుకంటే సో ఇక్కడ మన 9 అనేది ఆడ్ నెంబర్ బట్ దిస్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఇక్కడ నెక్స్ట్ ఇంకా తీసుకుంటే 15 ఈజ్ ఏ ఆడ్ నెంబర్, దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో 9, 15 ప్రైమ్ నెంబర్స్ అవ్వవు కనుక ఫోర్త్ స్టేట్మెంట్ ఆల్సో ఫాల్స్ స్టేట్మెంట్. నౌ కమింగ్ టు ఫిఫ్త్ వన్, all even numbers except 2 are composite numbers. సో అబ్సల్యూట్లీ ట్రూ అండి. సో డెఫినెట్గా సో నిజమవుతుందని చెప్పుకోవచ్చు. ఆల్ ఈవెన్ నెంబర్స్ ఎక్సెప్ట్ 2 ఆర్ కాంపోజిట్ నెంబర్. కరెక్టే కదా సార్? ఇక్కడ ఈవెన్ నెంబర్ అంటే 4, 6, 8, 10, 12, 14 and so on. Except 2 remaining all even numbers are composite number. Definitely composite number అండి. ఇక్కడ ఫస్ట్ 4 ఫాల్స్ అవుతున్నాయి, ఫిఫ్త్ వన్ ట్రూ అవుతుంది కనుక సో ఆల్ ఎక్సెప్ట్ 5 అనేది సో ఈ యొక్క ప్రశ్నకి మనం సమాధానంగా అయితే ఇవ్వవచ్చు అండి. సో రెండవ ప్రశ్న చూద్దాం టెస్ట్ 7లో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 3, 4, 7, 9 and 11 అండి. సో 5 నెంబర్స్ ఇచ్చాడు. A4788, 52,668, 10,773, 1463 and 11,704. So which of the following numbers are divisible by 3, 4, 7, 9, 11 అండి. సో ఫస్ట్ మనం ఏ చెక్ చేద్దాం సార్. ఇక్కడ ఏ చెక్ చేసుకుంటే ఇక్కడ 4788 అండి, 4788. సో ఫస్ట్ గ్రేటెస్ట్ నెంబర్ 3, 4, 7, 9, 11లో మనం 11తో ముందుగా చెక్ చేద్దాం అండి. ఒక్క నెంబర్తో డివిజిబుల్ కాకపోయినా ఆ నెంబర్ ఆన్సర్ తీసుకునే అవకాశం లేదు కనుక నేను 11తో చెక్ చేస్తాను. ఇక్కడ 8 + 7 15 అండి, 8 + 4 12. అంటే ఇక్కడ 15కి అండ్ 12కి మధ్య అంటే ఇక్కడ 8 4 జా అంటే ఇక్కడ మనకి సింపుల్గా 8 4 12 కనుక 8 7 15, 15కి 12కి మధ్య డిఫరెన్స్ 3 వచ్చిందండి. బట్ డిఫరెన్స్ 0 కానీ 11 మల్టిపుల్ కానీ రావాలి కాబట్టి సో 4 7 8 అనేది ఇక్కడ 11 చేత డివిజిబుల్ కావడం లేదు. అంటే డెఫినెట్గా మన ఆన్సర్ ఏ అయితే ఆన్సర్ అయ్యే అవకాశం లేదండి. సో ఈ అన్ని నెంబర్ల చేత నిశేషంగా భాగించబడాలి. విచ్ నెంబర్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 3, 4, 7, 9 and 11 అండి. సో 11తో డివిజిబుల్ కానప్పుడు మనం 4 7 8 అనే 88 అనేది సరైన సమాధానంగా ఎంచుకోం. నెక్స్ట్ ఈ నెంబర్ కూడా చూద్దాం. నా బి అండి. సో బి అనే నెంబర్ తీసుకుంటే 52,668 అండి. 11 డివిజిబిలిటీ రూల్ చెక్ చేస్తున్నా. 8 + 6 + 5, 8 + 6 14, 14 + 5 19 అండి. నౌ 6 + 2 8 అవుద్ది, 19 - 8 అండి. అంటే ఇక్కడ మనం సింపుల్గా చెప్పాలి అంటే 8 6 14, 14 + 5 19, sum of the odd places digits. Now 6 + 2 will be sum of the even places, total 11 అవుతుంది. అంటే డెఫినెట్గా ఈ నెంబర్ అయితే మనం 11తో డివిజిబుల్ అవుతుందని చెప్పి అయితే ఇక్కడ మాట్లాడుకోవచ్చు అండి. మరి 11తో డివిజిబుల్ అవుతుంది. మరి ఇప్పుడు ఈ నెంబర్ ఇక్కడ ఒక్కసారి చూసుకుంటే టోటల్ డిజిట్ చేద్దామండి. సో 68 అనేది డెఫినెట్గా 4తో కూడా డివిజిబుల్ అవుతుందండి. మరి 3తో అవుతుందా చెక్ చేద్దాం. 5 + 2 7, 13, 13 19, సో 19 + 8 అండి 27. అంటే డెఫినెట్గా ఇది 3తో అయితే డివిజిబుల్ అవుతుందని చెప్పుకోవచ్చు. మరి వాట్ అబౌట్ 9 సార్? సో వాట్ అబౌట్ 9 అంటే సో 7, 16, 13, 19, 27 అంటే డెఫినెట్గా ఇది 9తో కూడా డివిజిబుల్ అవుతుందని చెప్పుకోవచ్చు. మరి వాట్ అబౌట్ 7? సో 7తో చూడండి. సో 3తో డివిజిబుల్, 4తో డివిజిబుల్, 9తో డివిజిబుల్, 11తో డివిజిబుల్. మరి 7తో చూద్దాం. 7 7 are 49, 36 రిమైండర్. సో 7 5 are 35, 1 రిమైండర్ 16, 7 2 are 14, 28. అంటే సో దిస్ నెంబర్ అగైన్ డివిజిబుల్ విత్ 7 అండి. అంటే డెఫినెట్గా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆల్ ద గివెన్ నెంబర్స్ దిస్ నెంబర్ 52,668 ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 3, 4, 7, 9 and 11 అండి. కనుక ఆప్షన్స్లో మనకు డెఫినెట్గా బి ఉండాలి. సో సి మాత్రమే అంటున్నాడండి కాబట్టి ఆన్సర్ అయితే థర్డ్ ఆప్షన్ అయ్యే అవకాశం అయితే లేదు. నౌ సో థర్డ్ వన్ చూద్దామండి. 10,773. సో ఇక్కడ చూడాల్సింది ఏంటంటే బి అనేది ఆల్ నెంబర్స్తో డివిజిబుల్ అవుతుంది. బట్ ఇక్కడ ఏ అనేది 11తో డివిజిబుల్ అవ్వట్లేదు కాబట్టి మన ఆన్సర్ తీసుకునే అవకాశం లేదు. మరి సి చెక్ చేద్దాం. సి నెంబర్ చెక్ చేసుకుంటే 10,773 అంటున్నాడండి. 10,773 అన్నప్పుడు చూడండి 3 + 7 + 1 అండి, టోటల్ 11 అవుతుంది. సమ్ ఆఫ్ ద ఆడ్ ప్లేస్ డిజిట్స్. నౌ 7 + 0 7, మరి 11 - 7 4 వచ్చింది. మనకి జనరల్గా 0 రావాలి. అందువల్ల సి అనే నెంబర్ 11తో డివిజిబుల్ అవ్వదండి. అందువల్ల సో మన ఆన్సర్ అయితే సి అయ్యే అవకాశం అయితే లేదు. మరి డి చెక్ చేద్దాం. 1463 అండి. సో 1463 అనే నెంబర్ డెఫినెట్గా ఒక విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే సో టోటల్ వాల్యూ 14 అండి. సో టోటల్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది ఇక్కడ తీసుకుంటే సమ్ ఆఫ్ ఆల్ ద డిజిట్స్ అండి సో 14 వస్తుంది. మరి సమ్ ఆఫ్ ఆల్ ద డిజిట్స్ 14 వస్తుందంటే డెఫినెట్లీ దిస్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3 and 9 అండి. అందువల్ల మన ఆన్సర్ డి కూడా తీసుకునే అవకాశం అయితే లేదు. ఇప్పటి వరకు 4 నెంబర్లు చెక్ చేసాం. ఒక నెంబర్ 52,668 ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 3, 4, 7, 9, 11 అండి.
నా వాట్ అబౌట్ ఈ అండి, మరి ఈ కూడా చెక్ చేద్దాం ఒక్కసారి. ఈ చెక్ చేసుకుంటే 11,704 అండి. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు 11,704 అంటే ఇక్కడ కూడా ఈ నెంబర్ అర్థమవుతుంది ఏంటంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేద్దామండి. మరి ఇప్పుడు సమ్ ఆఫ్ ద డిజిట్ చేసినప్పుడు సో అంకెల మొత్తం చేసినప్పుడు ఇక్కడ 1 + 1 2, 2 + 7 9, సో 9 + 4 13 అండి. సో సమ్ ఆఫ్ ద డిజిట్స్ 13 వచ్చింది కనుక ఈ నెంబర్తో కూడా 9 and 3 అనేది డివిజిబుల్ అయ్యే అవకాశం లేదు. అందువల్ల ఆన్సర్ ఈ కూడా కాదండి. ఓన్లీ వన్ నెంబర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ విత్ 3, 4, 7, 9, 11 అండి. సో దట్ నెంబర్ విల్ బి 5268 అండి. సో 5268 అంటే ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ చూద్దామండి. 1024105 అనే సంఖ్యకు ఏ కనిష్ట సహజ సంఖ్యను కలిపితే అది 11 యొక్క గుణిజం అవుతుంది అన్నాడండి. సో వాట్ లీస్ట్ నెంబర్ షుడ్ బి యాడెడ్ టు 1024105 టు మేక్ ఇట్ మల్టిపుల్ ఆఫ్ 11 అండి. అంటే ఇక నెంబర్ చూడండి 1024105 అన్నాడండి. సో మనం ఎప్పుడు కూడా 11 డివిజిబిలిటీ రూల్ చెక్ చేయాలంటే దాని యొక్క రూల్ ఏంటంటే 11 యొక్క బాధ్యత నియమం. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సమ్ ఆఫ్ ద ఆడ్ ప్లేసెస్ డిజిట్స్ అండ్ ద సమ్ ఆఫ్ ద ఈవెన్ ప్లేసెస్ డిజిట్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 0 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 11. సో ఒకసారి 11 డివిజిబిలిటీ రూల్ చెక్ చేద్దాం. ఇక్కడ 5 + 1 6, 6 + 2 8, 8 + 1 9. అంటే ఇక్కడ మనకి ఓవరాల్గా 5 + 1 + 2 + 1 అండి. టోటల్ వాల్యూ మనకి ఇక్కడ 9 వస్తుంది. మరి ఇప్పుడు సమ్ ఆఫ్ ద ఈవెన్ ప్లేసెస్ 0, 4, 0. ఓకే, 0 + 4 + 0 అండి. టోటల్ వాల్యూ 4 వస్తుంది. అంటే ఇక్కడ వాట్ లీస్ట్ నెంబర్ షుడ్ బి యాడెడ్ టు 1024105 టు మేక్ ఇట్ మల్టిపుల్ ఆఫ్ 11 అండి. అంటే ఇక్కడ డెఫినెట్గా డిఫరెన్స్ అయితే 0 వచ్చే అవకాశం లేదు, కానీ ఇక్కడ డిఫరెన్స్ అనేది 11 అయితే రావడానికి అవకాశం ఉంది. మరి డిఫరెన్స్ 11 రావాలంటే 9కి మనం ఎంత నెంబర్ యాడ్ చేద్దామంటే 6 యాడ్ చేద్దామండి. సో 9 + 6 15, 15లో 4 సబ్ట్రాక్ట్ చేస్తే 11 వస్తుంది. కనుక ద లీస్ట్ నెంబర్ షుడ్ బి యాడెడ్ అంటే 6 అనే నెంబర్ని కలపడం ద్వారా ఈ యొక్క సంఖ్య అనేది 11 యొక్క గుణిజం అవుతుందని చెప్పుకోవచ్చు అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో సీదా క్వశ్చన్ నెంబర్ 4 అండి. సో 375447323458 అనే సంఖ్యను 9 చే భాగిస్తే మిగిలే శేషం ఎంత అన్నాడండి. వెరీ సింపుల్ సార్, ఇక్కడ ఇది 9 చేత భాగించబడాలంటే మనకి ఇక్కడ 3 + 7 + 5 + 4 + 4 అండ్ 7 + 3 + 2 + 3 అండ్ 4 + 5 + 8. సో 9 డివిజిబిలిటీ రూల్ ప్రకారం మనం ఏం చేస్తామంటే సమ్ ఆఫ్ ద డిజిట్ చేస్తామండి. 3, 7, 10, 15, 19, 23, 30, 33, 33 + 2, 35, 38, 42, 47 + 47 + 8 అండి. సో టోటల్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ అండి ఇక్కడ 55 వస్తుంది. ఎప్పుడైతే ఒక సంఖ్యలోని అంకెల మొత్తం సో మనకి 9 మల్టిపుల్ వస్తే అది 9 చేత నిశేషంగా భాగించబడిద్దని చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ 55 వచ్చిందంటే అనే సంఖ్యను 9 చే భాగిస్తే మిగిలే శేషం ఎంత అంటున్నాడు. సో మనం 55ని మనం 9తో డివిజిబుల్ చేసామనుకోండి ఏమొస్తుంది అంటే 9 6 are 54 కనుక హౌ మచ్ ఈజ్ ద రిమైండర్ సార్? సో 1 ఈజ్ ద రిమైండర్. రైట్ అండి. సో నెక్స్ట్ వన్ చేద్దామండి. క్వశ్చన్ నెంబర్ 5. సో 4745737256 అనే సంఖ్యను 25 చే భాగిస్తే మిగిలే శేషం ఎంత? సో ఒక సంఖ్య 25 చేత భాగించబడాలంటే సో సింపుల్గా మనం ఇక్కడ తీసుకోవచ్చండి. లాస్ట్ 2 డిజిట్ నెంబర్ చూడండి 79. సో నా 79ని 25తో చేస్తే 25 3s are 75. నా హౌ మచ్ ఈజ్ ద రిమైండర్ సార్? సో 4 ఈజ్ ద రిమైండర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్. So what is the units place value of 7 power 800 and 9 power 600 అండి. రైట్. యాజ్ పర్ రూల్ 9 అండి. సో యూనిట్స్ డిజిట్లో సెకండ్ షార్ట్ కట్ రూల్ మనం ఇఫ్ ఏ నెంబర్ ఎండ్స్ విత్ 9 ఇఫ్ ద పవర్ ఈజ్ ఈవెన్ నెంబర్, ఇఫ్ ద నెంబర్ ఎండ్స్ విత్ 9 ఇఫ్ ద పవర్ ఈజ్ ఈవెన్ నెంబర్ ద యూనిట్స్ డిజిట్ ఈజ్ ఆల్వేస్ ఓకే యూనిట్ డిజిట్ 9 స్క్వేర్ 81 కనుక ఏమవుతుందంటే యూనిట్స్ డిజిట్ 1 అవుతుందండి. నా సో ఇక్కడ 1 అయ్యే అవకాశం ఉంది. మరి నెంబర్ 7 అండి. సో సైక్లిసిటీ 7కి 4 కనుక ఇక్కడ సో పవర్ అనేది 800 అండి. సో 800ని మనం ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే సో రూల్ థర్డ్ షార్ట్ కట్ రూల్ ప్రకారం సైక్లిసిటీ 4 కనుక 4 అనేది ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుందంటే 200 టైమ్స్ అండి 800. సో రిమైండర్ విల్ బి 0 కనుక ఇక్కడ 7 పవర్ 0. 7 పవర్ 0 1, 1 into 1 అండి. సో యువర్ ఆన్సర్ విల్ బి సో చాయిస్ 1 అనేది ఇక్కడ సో ఒకట్ల అంటే ఇక్కడ ఒకట్ల స్థానం విలువ ఎంత అన్నాడు 1 వస్తుందండి. రైట్. నౌ నెక్స్ట్ వన్ అండి.
సో 31468 పవర్ 3433 అనే సంఖ్యలో ఒకట్ల స్థానం విలువ ఎంత అంటున్నాడు. సో చూడండి 31468 పవర్ 3433 అండి. సో ఇక్కడ 3433ని అంటే మనం సింపుల్గా 33ని 4తో చేస్తే 4 8s are 32 అండి, రిమైండర్ 1. సో 8 యొక్క సైక్లిసిటీ 4 కనుక పవర్ అంటే పవర్ని మనం 4తో డివిజువల్ చేస్తే రిమైండర్ 1. సో కాబట్టి ఇక్కడ 8 పవర్ రిమైండర్ అండి. సో 8 పవర్ రిమైండర్ 1 కనుక 8 పవర్ 1 ఎంత అంటే 8 అండి. సో యువర్ ఆన్సర్ ఒకట్ల స్థానం విలువ ఎంత అన్నప్పుడు ఆన్సర్ అనేది 1గా తీసుకోవాలి. కనుక ఇక్కడ మీరు యూనిట్స్ ప్లేస్ కనుక్కునేటప్పుడు యూనిట్ డిజిట్ ఒకట్ల స్థానం కనుక్కునేటప్పుడు మీకు క్లాస్ రూమ్లో 3 షార్ట్ కట్ రూల్స్ చెప్పాను. సో వాటిని ఒక్కసారి చదువుకొని ఈ ప్రశ్నలు మీరు ప్రాక్టీస్ చేయగలిగితే ఈజీగా మీరు ఎగ్జామినేషన్లో ప్రశ్న మీరు క్రాక్ చేయగలుగుతారండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 8th క్వశ్చన్. సో 2 3 4 5 7 8 3 9 to make it a multiple of 8 అండి. What is the smallest value that can be added to the number? So 2 3 4 5 7 8 3 9. So what is the rule for 8 అండి? లాస్ట్ 3 డిజిట్ నెంబర్ని 8తో డివిజిబుల్ చేయాలి. ఒకసారి చూడండి, సో 8 అండి. సో నా 1 టైమ్ 0. సో 8 4 మనకి డెఫినెట్గా 32 అండి. అంటే ఇక్కడ 832 వస్తుంది. అంటే రిమైండర్ ఎంత అంటే 7. కానీ ఇక్కడ సో వాట్ ద స్మాలెస్ట్ వాల్యూ దట్ కెన్ బి యాడెడ్ టు ద నెంబర్ అన్నాడు. ఇప్పుడు ఈ నెంబర్కి ఎంత యాడ్ చేయాలి అంటే సో 7కి 1 యాడ్ చేస్తే 8 మల్టిపుల్ అవుతుంది కనుక వాట్ లీస్ట్ నెంబర్ షుడ్ బి యాడెడ్ సార్? 1 షుడ్ బి యాడెడ్. 1 యాడ్ చేసినప్పుడు లాస్ట్ ఏమవుతుందంటే 840. సో డెఫినెట్గా ఇది రిమైండర్ 0 అయితే వచ్చేస్తుందండి. అట్ 1 షుడ్ బి యాడెడ్. నెక్స్ట్ 9th క్వశ్చన్. సో 3 పవర్ 3 5 పవర్ 5 7 పవర్ 7 11 పవర్ అనే సంఖ్యను ఎన్ని విధాలుగా రెండు సాపేక్ష ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయగలం? రెండు సాపేక్ష ప్రధానాంకాలుగా ఎన్ని విధాలుగా అన్నాడు. సో నెంబర్ ఆఫ్ వేస్ అండి. సో సింపుల్గా చూడండి, నెంబర్ ఆఫ్ వేస్ అన్నట్టు 2 పవర్ n మైనస్ 1 అండి. సో రెండు సాపేక్ష ప్రధానాంకాల లబ్ధంగా రాసే విధానాల సంఖ్య. ఓకే, ఇది మనం విధానాల సంఖ్య అని చెప్తూ ఉంటామండి. ఇక్కడ రెండు కారణాంకాల సంఖ్యగా కాదండి, రెండు సాపేక్ష ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయగాలి. సో in how many ways that number be written as a product of two relative primes or two co-prime numbers అన్నాడు. సో 2 పవర్ n మైనస్ 1. ఇక్కడ n అంటే ఏం తీసుకోవాలి అంటే n is equal డిస్టింక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అండి. సో n విల్ బి డిస్టింక్ట్ అంటే డిఫరెంట్ ప్రైమ్ ఫ్యాక్టర్. అంటే ఇక్కడ మనం n వాల్యూ అనేది డిఫరెంట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ మనం విభిన్న ప్రధానాంకాలండి. సో విభిన్న ప్రధాన కారణాంకాలు. ఓకే, విభిన్న ప్రధాన కారణాంకాల సంఖ్యనే nగా తీసుకుంటాం. మరి n వాల్యూ ఎంత అన్నప్పుడు సో 3 5 7 11. సో 4 బేసెస్ కాబట్టి n వాల్యూ 4 అండి. హియర్ వీ సబ్స్టిట్యూట్ n వాల్యూ యాజ్ 4. 2 పవర్ 4 మైనస్ 1 దట్ ఈస్ 2 పవర్ 3. కనుక ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ ఎంత అంటే నెంబర్ ఆఫ్ వేస్ 8 వేస్గా మనం అక్కడ ఆన్సర్ తీసుకోవచ్చు. సో ఫార్ములా గుర్తుంచుకోండి, యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ 2 కో-ప్రైమ్ నెంబర్స్ అన్నప్పుడు నెంబర్ ఆఫ్ వేస్ ఇజ్ ఈక్వల్ 2 పవర్ n మైనస్ 1 వేర్ n ఈజ్ డిస్టింక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆర్ విభిన్న ప్రధాన కారణాంకాల సంఖ్య nగా ఇక్కడ తీసుకోవాలి. మరి ఇప్పుడు 10వ ప్రశ్న చూద్దాం. హౌ మెనీ జీరోస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఎక్స్పెన్షన్ 250 ఫ్యాక్టోరియల్ అండి. సో 250 ఫ్యాక్టోరియల్లో మనం ఇప్పుడు సో హౌ మెనీ జీరోస్ అంటున్నాడు అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ ఎక్స్పాన్షన్ అంటున్నాడు కనుక సో దీనికి సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే హైయెస్ట్ పవర్ ఆఫ్ 5 కనుక్కుంటే సరిపోతుందండి. మనం క్లాస్ రూమ్లో ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఫ్యాక్టోరియల్లో ఇచ్చినప్పుడు ఎండింగ్లో నెంబర్ ఆఫ్ జీరోస్ మీద అడిగితే హైయెస్ట్ పవర్ ఆఫ్ 5 చేయమని చెప్పాను. సో సింపుల్గా 250ని 5తో సక్సెస్గా డివిజన్ చేయండి. సో 5 50 times. Now again 5 will be, so ikkada 10 times. Now again 5 will be 2 times. Just add coefficients, sir. So your answer will be 50 plus 10 plus 2 అండి. సో 62. కనుక హైయెస్ట్ పవర్ ఆఫ్ 5 ఎంత వస్తుందంటే 6 పవర్ 2 వస్తుంది. జనరల్గా పవర్స్ ఆఫ్ 5 ఎందుకు అవుతుందంటే 2 యొక్క హైయెస్ట్ పవర్ డెఫినెట్గా మోర్ దెన్ 125 వస్తుంది. కనుక ఇక్కడ హైయెస్ట్ పవర్ ఆఫ్ 5 హైయెస్ట్ పవర్ ఆఫ్ 2లో ఏది లోయెస్ట్ అయితే అది తీసుకుంటాం కనుక డెఫినెట్గా 5 యొక్క హైయెస్ట్ పవర్ 62 అండి. హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్? సో 62 జీరోస్ at the end of the given 250 factorial expansion అండి. సో ఆన్సర్ విల్ బి 62, 4th ఆప్షన్. Now next question, 11th question అండి. What is the highest power of 5 in the expansion of 150 factorial? అంతేనా? సో 150 ఫ్యాక్టోరియల్లో హైయెస్ట్ పవర్ ఆఫ్ 5 అన్నాడండి. సింపుల్గా 150 తీసుకొని 5తో సో చూడండి 5 30 times కట్ అవుతుంది. అగైన్ 5 6 times కట్ అవుద్ది. అగైన్ 5 1 time. సో యువర్ ఆన్సర్ విల్ బి 30 + 6 + 1 అండి. సో 37. అంటే ఇక్కడ సో సింపుల్గా సో హైయెస్ట్ పవర్ ఆఫ్ 5 ఎంత అన్నప్పుడు సింపుల్గా 5 పవర్ 37. ఆన్సర్ విల్ బి చాయిస్ 2.
నెక్స్ట్ క్వశ్చన్ అండి, 11th అయిపోయింది, 12th క్వశ్చన్. ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ టాపిక్ చెప్పిన తర్వాత టెస్ట్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కనుక మినిమం బేసిక్స్ అయితే మీరు ముందుగానే నేర్చుకొని ఉండాలండి. నెక్స్ట్ వన్, ఒక సంఖ్యను 323 చే భాగించినప్పుడు శేషం 61 వచ్చినంట. అదే సంఖ్యను 19 చే భాగించగా ఎంత శేషం వచ్చును? సో ఈ ప్యాటర్న్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఎగ్జామినేషన్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది. When a number is divided by 323, the remainder is 61. What is the remainder when the same number is divided by 19? వెరీ సింపుల్ సార్. ఇక్కడ సో 323 అంటే ఆల్రెడీ 19 మల్టిపుల్ అండి. ఒకసారి చూద్దాం, 323ని మన 19తో డివిజిబుల్ చేస్తే 19 1s are 19 అండి. సో 12లో 9 పోతే 3, 13, 133. సో డెఫినెట్గా ఇది 133 19తో కట్ అవుతుంది కనుక 323 చేసినప్పుడు ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుందంటే 0. కానీ ఒక నెంబర్ని 323తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ 61 అంటున్నాడు. ద సేమ్ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 19 అంటున్నాడు కనుక ఇక్కడ రిమైండర్ 61ని మనం ఏం చేయాలి అంటే 19తో డివిజిబుల్ చేయాలి. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆల్రెడీ 323 ఇస్ మల్టిపుల్ ఆఫ్ 19 కనుక ఇక్కడ 61ని 19 తీసుకుందాం. 19 3s are 57 అండి. నౌ హియర్ రిమైండర్ విల్ బి 4 కనుక ఆన్సర్ అనేది చాయిస్ 1గా ఇక్కడ మనం ఇవ్వవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం, 13th వన్. ఫైండ్ ద డిస్టింక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 129600 అంటున్నాడు. సో విభిన్న ప్రధాన కారణాంకాల సంఖ్య అంట. రైట్, 129600 అండి. సో ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేద్దామండి మొదట. సో ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేస్తే నేను ఇక్కడ 5తో స్టార్ట్ చేస్తా. 5 అనేది ఇక్కడ 2 టైమ్స్ కట్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ 29 అంటే 5 5s are 25, 46 5 9s are 45. సో 45 అంటే 10 కనుక 5 2 టైమ్స్ అంటే 0 అండి. అంటే ఇక్కడ 1,29,600ని సో 5తో చేసినప్పుడు 25,920 వస్తుందండి. మరలా ఇక్కడ 5 చేయొచ్చు, చూడండి 5 2s are 10. సో 29 మీన్స్ 5 5s are 25, 46 5 9s are 45, 10 అంటే 2 అండి. మరలా 5 చేద్దాం, 5 5s are 25. నా అగైన్ హియర్ 9లో 5 1 టైమ్ 42, 5 8s are 40 అండ్ 5 4s are 20 అండి. రైట్, నౌ నెక్స్ట్ వన్. సో ఇక 5184 అంటున్నాడు కాబట్టి ఇక్కడ బెటర్ ఏ నెంబర్తో సాల్వ్ చేద్దామంటే సో 2తో చూద్దామండి. 2తో సో ఇక్కడ డెఫినెట్గా 51 అంటే 2 25 50. సో 2 9 టైమ్స్, సో 2 2 టైమ్స్ అండి. సో నెక్స్ట్ వన్ చూడండి 2. సో 2 1 టైమ్, 2 టైమ్స్, 2 2s are 4, 19 అంటే 2 9s are 18, 2 6s are 12. మరలా 2 చూడండి, సో 2 6 టైమ్స్, 2 4s are 8, 2 8 టైమ్స్ అండి. మరలా 648 అంటే 2 3 టైమ్స్, 2 టైమ్స్ 4 టైమ్. మరలా 2తో చేసినప్పుడు ఇక్కడ సో 2 అనేది 1 టైమ్, ఓకే 2 6 టైమ్స్, 2 2 టైమ్. అంటే అగైన్ 162 తీసుకున్నప్పుడు ఇక్కడ 2 అనే నెంబర్ 81 టైమ్స్ కట్ అవుద్ది. అంటే ఓవరాల్గా ఇక్కడ చూడండి 5 అక్కర్స్ హౌ మెనీ టైమ్ 5 పవర్ 2 అండి. నా 2 అక్కర్ 1 2 3 4 5 6 అండి. సో 2 పవర్ 6. నెక్స్ట్ 81 అంటే 3 పవర్ 4గా రాస్తాం. మరి అడుగుతుంది విభిన్న ప్రధాన కారణాంకాలండి, ఎన్ని బేస్ నెంబర్లు ఉంటే అంత చెప్పాలి. సో 5 2 3 3 కనుక ఆన్సర్. సో విభిన్న ప్రధాన కారణాంకాలంటే ఎన్ని బేస్ నెంబర్లు ఉంటే అంత పెట్టాలండి. అదే ప్రధాన కారణాంకాలంటే పవర్స్ని కలపాలి కనుక ఇక్కడ ఆన్సర్ 12 పెడితే రాంగ్ ఆన్సర్ అవుతుందండి. ఆన్సర్ విల్ బి ఓన్లీ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 14th వన్. What is the highest power of 12 in the expansion 70 factorial అండి. సో 70 ఫ్యాక్టోరియల్ విస్తరణలో 12 యొక్క గరిష్ట ఘాతం. సో 12 అనే నెంబర్ను వీ కెన్ ఎక్స్ప్రెస్ దిస్ నెంబర్ 2 పవర్ 2 అండ్ 3 పవర్ 1 అండి. సో ఇది ఆల్రెడీ క్లాస్ రూమ్ మనం డిస్కస్ చేసాం. 2 పవర్ 2 అండ్ 3 పవర్ 1 అప్పుడు 2 యొక్క హైయెస్ట్ పవర్ కనుక్కోవాలి, 3 యొక్క హైయెస్ట్ పవర్. కానీ ఇక్కడ 2 యొక్క హైయెస్ట్ పవర్ అంటే 2కి పవర్ 2 ఉంది కనుక బై 2 చేయాల్సి ఉంటుందండి. ఫస్ట్ మనం 70లో హైయెస్ట్ పవర్ ఆఫ్ 2 చూద్దామండి. సో 2 ఇక్కడ 35 టైమ్స్ కట్ అవుతుంది. మరలా ఇక్కడ 2 అనేది సో 2 1 టైమ్, సో 15 అంటే 2 7 టైమ్స్ అండి. మరలా 2 అనే నెంబర్ 8 టైమ్, అగైన్ 2 అనే నెంబర్ 4 టైమ్, అగైన్ 2 అనే నెంబర్ 2 టైమ్, అగైన్ 2 అనే నెంబర్ 1 టైమ్. అంటే ఓవరాల్గా ఇక్కడ వచ్చిన నెంబర్ ఏమవుతుందంటే 35 + 17 52, 60 64 66 + 1 67 అండి. సో 67 కానీ ఇక్కడ 2కి పవర్ 2 ఉంది కనుక బై 2 చేద్దాం. సో 2 3 టైమ్ అండ్ 6లో 2 3 టైమ్స్ అండి. అంటే ఇక్కడ హైయెస్ట్ పవర్ ఆఫ్ 2 పవర్ 2 ఎంత అంటే 33 వస్తుంది. మరి హైయెస్ట్ పవర్ ఆఫ్ 3 కూడా చేద్దామండి. సో 17 మనం 3తో చేసినప్పుడు 3 2s are 6, 3 3s are అండి. నెక్స్ట్ వన్ 3 అనేది ఇక్కడ 7 టైమ్స్, మరలా 3 అనేది ఇక్కడ 2 టైమ్. సో 23 + 7 30, 30 + 2 ఎంత అంటే 32, 32/1 32 అండి. అంటే ఓవరాల్గా
2 పవర్ 2 యొక్క పవర్ ఎంత వచ్చిందంటే 33 వచ్చింది. సో 3 యొక్క పవర్ ఎంత వచ్చిందంటే 32 అండి. సో ఎమాంగ్ హైయెస్ట్ పవర్ ఆఫ్ 12 అడుగుతున్నాడు. 2 స్క్వేర్ ఇంటూ 3 12 కనుక సో ఎమాంగ్ ద నెంబర్ విచ్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ 32. కనుక ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ మనం 32 ఇవ్వాలండి. 32 పెడితే రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ విల్ బి 32 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఎస్ఐ ప్యాటర్న్ క్వశ్చన్ అండి, ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ 15th క్వశ్చన్ సార్. What is the remainder when the number 2 power 300 is divisible by 7? సో ఇక్కడ 2 power 300ని 7తో డివిజిబుల్ చేసినప్పుడు రిమైండర్ ఎంత అంటున్నాడు. సో వీ కెన్ ఎక్స్ప్రెస్ 2 power 300 యాజ్ 2 power 3 పవర్ 100 అండి, పవర్ 100 by 7. సో వీ కెన్ ఎక్స్ప్రెస్ 2 power 3 8 power 100 by 7 అండి. Now here the remainder will be +1 -1 combination అండి. 8లో 7 1 time, remainder will be +1. So +1 power 100 will be 1 is the remainder. So answer will be 4 is the correct answer. So how to find remainders లో మనం +1 -1 combination, cancellation rule, Fermat's theorem గురించి మనం మాట్లాడామండి. అక్కడ కాన్సెప్ట్ మీరు రిమైండర్ థీరం అండ్ ఫ్యాక్టర్ థీరం మీరు నేర్చుకోగలిగితే చాలా సింపుల్గా ఇలాంటి ప్రశ్నలకి సమాధానాలు అయితే గుర్తించగలుగుతారండి. సో నెక్స్ట్ వన్ చూద్దామండి. ఇక్కడ 16th క్వశ్చన్. వాట్ ఈస్ ద రిమైండర్ వెన్ 3 power 93 ఈజ్ డివైడెడ్ బై 10? సో 3 power 93ని మనం 10తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ అడుగుతున్నారండి. నౌ ఇక్కడ 10 ఉందంటే పవర్ ఆఫ్ 3 అంటే 3 power 2 9 కనుక సో 3 power 2లో తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. సో లేదు అంటే 3 power 4 81 కనుక దాంట్లోనే తెచ్చుకోవాలండి. అంటే ఇక్కడ నేను ఒక 3 power 1ని బయటికి తీస్తాను, ఇక్కడ 3 power 92 అండి. సో బై 10 రైట్. సో వీ కెన్ ఎక్స్ప్రెస్ 3 power 92 యాజ్ 3 power 1 ఇంటూ ఇక్కడ 3 power 4గా రాయించండి, ఎందుకంటే 81 వస్తుంది. సో 4 అనేది 92లో 23 times బై 10 అండి. రైట్. ఓవరాల్గా ఇక్కడ 3 into 3 power 4 మీన్స్ 81 power 23 by 10 అండి. సో 10 అనేది 81లో 8 times పోద్ది, రిమైండర్ విల్ బి 1 అండి. కనుక 3 into 1 power 23, సో దట్ విల్ బి 3 into 1 అండి. రిమైండర్ విల్ బి 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ సింపుల్ క్వశ్చన్ అండి, చాయిస్ 1. సో రిమైండర్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్. What is the remainder when the number 2 power 94 is divided by 15? సో 2 power 94ని మనం 15తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ ఎంత అంటున్నాడు. సో 15కి దగ్గర నెంబర్ 2 power 4 కనుక ఇక్కడ 2 power 4 మల్టిపుల్ చేయాలంటే ఒక 2 స్క్వేర్ బయటికి తీయాలి, 2 power 92 అండి. సో బై 15. నౌ 2 power 92ని మరలా ఎలా రాయొచ్చు, 2 స్క్వేర్ 4 అండి. సో వీ కెన్ ఎక్స్ప్రెస్ 2 power 4 హోల్ పవర్ 23. నా 423 సార్ 92 అండి. కాబట్టి ఇక్కడ 15. ఎందుకు నేను 2 power 4 తీసుకున్నంటే 16 అండి. సో 15 16లో 1 time, రిమైండర్ విల్ బి 1 కనుక 4 power plus 1 power 23 అండి. సో దట్ విల్ బి 1. 4 into 1 విల్ బి 4 ఈజ్ ద రిమైండర్. సో ఈ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అంటే ఆప్షన్ 2 4 ఈజ్ ద కరెక్ట్ రిమైండర్. నౌ నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్. సో 2 power 69ను 9 చే భాగిస్తే మిగిలే శేషం ఎంత? వాట్ ఈస్ ద రిమైండర్ వెన్ ద నెంబర్ 2 power 69 ఈజ్ డివైడ్ బై 9 అండి. సో 2 power 69ని మనం 9తో భాగిస్తే రిమైండర్ ఎంత అంటున్నాడు. సో వెరీ సింపుల్ అండి, 2 power 3 హోల్ పవర్ 23 అండి. సో 23 3 సార్ సో 69, సో బై 9. సో 2 power 3 అంటే 8 రాయొచ్చు కనుక సో 8 power 23 బై 9 అండి. మరి 8లో 9 1 time అండి, రిమైండర్ విల్ బి -1. సో -1 power 23 విల్ బి -1. ఎప్పుడైతే మనకి నెగిటివ్ రిమైండర్ వచ్చిందో డివైజర్లో సబ్ట్రాక్ట్ చేయాలండి. దెన్ అవర్ ఒరిజినల్ రిమైండర్, అసలు శేషం ఎంత అన్నప్పుడు సో ఒరిజినల్ రిమైండర్ విల్ బి ఈక్వల్ టు 9 - 1 అండి. 8 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆన్సర్ విల్ బి చాయిస్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 19th క్వశ్చన్ అండి. 2 power 82ని 7 చేత భాగిస్తే మిగిలే శేషం ఎంత అన్నాడండి. ఓకేనా. సో వెన్ 2 power 82 is divided by 7, what will be the remainder? సో వెరీ సింపుల్ అండి, ఇక్కడ 2 power 82ని 7 చేత భాగిస్తే మిగిలే శేషం ఎంత? సో 2 power 82 అన్నప్పుడు మనం సింపుల్గా ఇక్కడ 7కి దగ్గరగా వచ్చేటట్టుగా ఇక్కడ రాసుకోవాలండి, అంటే 8 రాయొచ్చు. సో ఐ హోప్ 8 రాయాలి అంటే 2 power 1 into 2 power 81 by 7 అండి. మరి ఇప్పుడు 2 power 81ని ఎలా రాస్తామంటే 2 power 3 హోల్ పవర్ 27 రాయొచ్చు బై 7. ఇక్కడ ఇది 8 కాబట్టి 8 7లో 1 time, రిమైండర్ విల్ బి 1 అండి. సో 2 into +1
power 27. 1 kanuka, so 2 into 1 will be 2 is the remainder. So your answer will be option 3 and 19th question యొక్క ఆప్షన్ సో రిమైండర్. సో నేను ఏదైతే రిమైండర్స్ మీద మనకి +1 -1 కాంబినేషన్, క్యాన్సిలేషన్ రూల్, అదేవిధంగా ఫర్మాట్స్ థీరం చెప్పానో వాటిని నేర్చుకోవడం ద్వారా చాలా సింపుల్గా సో ఈ యొక్క రిమైండర్ థీరం అప్లై చేసి రిమైండర్స్ని మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, చివరి ప్రశ్న 20. సో 19,019 అనే సంఖ్యను ఎన్ని విధాలుగా 2 కారణాంకాల లబ్ధంగా రాయగలం అంటున్నాడండి. సో ఫస్ట్ మనం 19,019 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దామండి. 19తో కట్ అవుతుంది, 19 1 టైం, 0 0 అగైన్ 19 1 టైం, 1001 into 19 19,019. 7తో కట్ అవుతుందండి, 7 1 టైం, 30 అంటే 7 4s are 28, 21 means 7 3 టైం. మళ్ళీ ఇక్కడ 11తో కట్ అవుద్ది, సో 11 13 టైమ్స్ అండి. మళ్ళీ ఇక్కడ 13 1 టైం. అంటే ఓవరాల్గా 19,019ని వీ కెన్ ఎక్స్ప్రెస్ యాజ్ 19 పవర్ 1 into 7 power 1 into 11 power 1 into 13 power 1 అండి. సో ఎన్ని విధాలుగా 2 కారణాంకాల లబ్ధం అంటున్నాడు కనుక ఫస్ట్ మనం కారణాంకాల సంఖ్య కనుక్కుందాం అండి. సో కారణాంకాల సంఖ్య, మొత్తం కారణాంకాల సంఖ్య అండి, టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్. ఓకేనా? సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అండి. మరి ఇప్పుడు టోటల్ ఫ్యాక్టర్స్ ఏమి అవుతాయంటే ఇలా ఉన్నప్పుడు ప్రైమ్ నెంబర్స్ బేస్ నెంబర్స్గా ఉంటే పవర్కి 1 1 కలపాలి. సో 1కి 1 కలిపితే 2 అవుతుంది, 1కి 1 కలిపితే నాకు 2 వస్తుంది, 1కి 1 కలిపితే నాకు 2 అండి. నా 1 + 1 బికమ్స్ 2. అంటే ఓవరాల్గా ఎన్ని ఫ్యాక్టర్స్ అంటే 16 ఫ్యాక్టర్స్ అని చెప్పుకోవాలి. సో ఇప్పుడు మనం ఎప్పుడైతే ఫ్యాక్టర్స్ నెంబర్ ఈవెన్ నెంబర్ వచ్చిందో దెన్ వీ కెన్ express as a number of ways as a product of 2 factor 16/2 అండి. ఫ్యాక్టర్స్లో సగమే ఆన్సర్ అవుతుంది. దెన్ యువర్ ఆన్సర్ విల్ బి 8 ways అనేది సరైన సమాధానంగా ఎంచుకోవచ్చు. ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ ఎంత అంటే 8 ways అండి. రైట్, నెక్స్ట్ వీడియో మనం టెస్ట్ 8 ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతిగాంచిన డైరెక్టర్ బయాలజీ నరసింహారెడ్డి సార్ ఆధ్వర్యంలో ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 బ్యాచ్లు ప్రారంభం. 9440472770.